కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహా ర్యాలీ కదం తొక్కిన యువత, నిరుద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన దొరబాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపిస్తూ సామర్లకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహించిన మహా ర్యాలీ యువత, కార్యకర్తలు, నేతలతో దద్దరిల్లింది. డిఎస్సిపై తక్షణమే సిబిఐ దర్యాప్తు చేయాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువత, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పపై కూడా దొరబాబు సంచలన ఆరోపణలు చేస్తూ సత్తా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని దొరబాబు సవాల్ ఇసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నక్కా శ్రీనగేష్, ఆవాల లక్ష్మీనారాయణ, నెక్కండి సాయి ప్రసాద్, జాన్ మోజేష్, సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడు సత్యబాబు, సామర్లకోట టౌన్ అధ్యక్షుడు పాగా సురేష్ కుమార్, రూరల్ అధ్యక్షుడు తలారి దొరబాబు, యూత్ నేత ఇరుసుమళ్ళ సాయి సత్యనారాయణ, సెఫేన్ సురేష్, చిట్టిమాని శ్రీనివాసరావు, మహిళా నేత సిపేన్ రూపాదేవి, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో దొరబాబు ఎమ్మెల్యే పైన, కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. కోలాహలంగా జరిగిన ర్యాలీ మహా గర్జనగా సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మెగా డిఎస్సిలో మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలకి వ్యతిరేకంగా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో హామీల్లో ఒక హామీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు వెంటనే పాత బకాయిలతో పాటు ఇప్పటి నుంచి కూడా పథకాన్ని అమలుపరచాలనే డిమాండ్తో గత వారం రోజులుగా పలు రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ఏ వర్గము కూడా ఈరోజు సుఖంగా లేదు. ఇటుపక్క రైతులకు యూరియా అందరికి రైతులు బాధపడుతున్నారు, అటుపక్క మహిళలకు ఇచ్చినటువంటి 1,500 కూడా ఇవ్వకుండా ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి భారీ నిరసన ర్యాలీలో నిజంగా స్వచ్ఛందంగా
మహిళలు, మరి ముఖ్యంగా యువత ఈ రోజు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మెగా డిఎస్సిలో ఒక సంఘటన మా పెద్దాపురం నియోజకవర్గంలో కూడా జరిగింది. చిన్నరాజప్ప గారి సమీప బంధువు భార్య మెరిట్ లిస్ట్ లో లేక రిజెక్ట్ అయినా సరే ఆ లిస్టుని పక్కన పెట్టి 5-10 రోజులు కోర్టుకెళ్ళి దొంగ సర్టిఫికేట్ తో ఆ అమ్మాయి ఉద్యోగం సంపాదించిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు చిన్నరాజప్ప గారు సూటిగా అడుగుతా ఉన్నా, మీకు నిజాయితీ ఉంటే, అందులో ఏ తప్పు లేదంటే, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు సామర్లకోట నడిబడి మీకు సవాల్ వేస్తున్నాం, రండి బహిరంగ చర్చకు రండి. తప్పకుండా దాన్ని కోర్టులో పెట్టాం. తప్పకుండా మా యొక్క లక్ష్యం ఏంటంటే అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే విధంగా ఈ రోజు పోరాటాలు చేస్తా ఉన్నాం. ఈ మెగా డిఎస్ఏ కాదు, ఇటుపక్క విద్యార్థులు పడుతున్న సమస్యలు, నిన్న పొగాకు రైతులకు పడినటువంటి దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ రోజు పొగాకు రైతులకు కూడా న్యాయం జరిగింది. అలాగే మిర్చి రైతు, అన్ని రకాల సామాజిక వర్గాలు ఎవరికి అన్యాయం జరిగినా సరే ముందు స్పందించేది జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆదేశాల మేరకు స్పందించేది జగనన్న సైన్యం. ఈ రోజు చెప్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా విసిగి పోయి ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ వస్తాయా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామా, ఈ రోజు ప్రజలందరూ కూడా నిజంగా తెలుగుదేశం నాయకుడు సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 7 ఇచ్చాం, అమరావతి కట్టేశాం, ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో వెళ్ళలేక ఊర్లో 1-2 ఇంటికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నది తూతూ మంత్రంగా జరుగుతున్నటువంటి స్థితి. మీకు నిజంగా ప్రజలకు నిజంగా న్యాయం జరిగితే ప్రజలందరూ కూడా మీ పరిపాలనలో సంతోషంగా ఉంటాయి. రండి, మీతో పాటు కూడా మేము కూడా వస్తాం, ఆ ప్రజల యొక్క సంతోషాన్ని కూడా మేము చూస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా స్థానికంగా నిన్న చిన్నరాజప్ప గారి సుపుత్రుడు ఒక వీడియో సందేశం కూడా పంపడం జరిగింది. నువ్వు అంటున్నావని, సార్ నేను పెద్దాపురం నియోజకవర్గంలో పుట్టాను, పెద్దాపురం నియోజక ప్రజలందరికీ తెలుసు నా సంస్కారం ఏంటో, ప్రజలను ఎలా గౌరవిస్తానో నేను తెలుసు, కానీ ఒక్కసారి నీ దగ్గర నేర్చుకునే పరిస్థితుల్లో నేను లేను. ఈరోజు అసత్య ఆరోపణలు చేసి మా నాన్నగారి ఇమేజ్ చెడగొడుతున్నారు అన్నారు. ఈ రోజు అడుగుతా ఉన్నా, ఈ రోజు సవాలు చేస్తా ఉన్నా, అసత్య ఆరోపణలు కాదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు ఒక మతి స్థిమితం లేని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ బాలిక అత్యాచారం జరిగితే దాన్ని కేసు కూడా పెట్టకుండా 25 లక్షలు తీసుకుని అందులో 23 లక్షలు చూసాం, తీసుకోలేదా అని అడుగుతా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలకు చెందినటువంటి లేఅవుట్లు కానీ, ఇటు రాగంపేటలో నీ సొంత లేఅవుట్కి న్యాయం జరగాలని చెప్పి అక్కడ ఉన్న 60 మంది లబ్ధిదారులకి అన్యాయం చేసి ఉద్దాసం ద్వారా అభివృద్ధి చేస్తారని ప్రజలను మోసగిస్తున్నావా లేదా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఆ లేఅవుట్ నీకు సంబంధం లేకపోతే గత వారం అడిగా, దానికి రోడ్డు అడ్డుగా కట్టి కూడా ఎలా అప్రూవల్ ఇచ్చిందో కూడా చెప్పమని అడిగా. ఇప్పుడు వరకు కూడా దాని మీద సమాధానం లేదు. ఇటుపక్క ప్రజలందరూ కూడా నిన్న గత 10 రోజుల నుంచి ఇటుపక్క బలుసులపేట వచ్చి బ్రౌన్పేటలో ఉన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల ఉన్న పిల్లలందరూ కూడా గత 10 రోజులుగా జాండీస్ కానీ టైఫాయిడ్ వచ్చి మాకు తెలిసి హాస్పిటల్కి వెళ్తే మీరు రాజకీయం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. నిజంగా అక్కడ ఎవరికి కూడా జరగకపోతే నువ్వు, నీ కొడుకు, లేకపోతే మీ హెల్త్ మినిస్టర్ గారు, లేకపోతే డిఎంహెచ్ఓ, కలెక్టర్ ఎందుకు రావాలి అని అడుగుతా ఉన్నా. ఇంకా నిన్న ఆయన చెప్పినట్టు వీడియో చూసా, సార్ మేము ఇడ్లీ తిన్నాము, నీళ్లు తాగుతూ వచ్చినాయంటే మాత్రం ఈయనకి మాత్రం ఎటకారం. పానీపూరి తిన్నావా, పానీపూరి తిన్నావా అంటే పానీపూరి తింటేనే సార్ టైఫాయిడ్ వస్తుంది, ఆ పానీపూరి కూడా మీరు ఇచ్చినట్టు వాటర్తోనే తయారు చేసేది. కాబట్టి ప్రజలను మభ్యపెట్టద్దు, మీకు ప్రజలను మభ్యపెట్టకుండా ఇంకా అభివృద్ధి చేయండి, మీతో పాటు మీకు కలిసి వస్తాం, రాజకీయం చేయట్లా. కానీ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అలాగే ఇక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని తప్పకుండా ఉంటాం. ఇందాక నేను మీటింగ్ లో ఒక విషయం చెప్పలేదు, ఈరోజు యువకులందరికీ కూడా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వలే, కానీ సాక్ష్యాధారాలు కావాలంటున్నా కదా. నేను ఈ మీడియా ద్వారా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు కానీ ఎవరికైనా సరే ఒక చిన్న పిలిపిస్తున్నా, మన పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయంగా గ్రావెల్ జరిగినా, అన్యాయంగా ఏ లారీ దొరికినా దాన్ని సాక్ష్యాధారాలతో సోషల్ మీడియాలో పెట్టండి, ఆ లారీని పట్టించండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా 5000 రూపాయలు పట్టించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. ఎంతమంది ఎన్ని లారీలు పట్టించిన స్థితి, ఎందుకంటే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ పర్మిషన్ లేకుండా ఎక్కడ గ్రావెల్ జరగట్లే. కాబట్టి ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మేము అభివృద్ధి చేసాం, చాలా స్వచ్ఛంగా పరిపాలన చేస్తా ఉన్నాను. ఈ రోజు యువతకు మళ్ళా చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి
పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ గ్రావెల మట్టి అన్యాయంగా జరిగినా సరే దానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇవ్వండి. తప్పకుండా లారీ మీద యాక్షన్ తీసుకుంటే తప్పకుండా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా 5,000 రూపాయలు బహుమతులు తెస్తారని కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై జగన్.